వెల్కమ్ టు అరుణ టాక్స్. అరుణ టాక్స్కి స్వాగతం. బండి నాగేంద్ర పుణ్యశీల అని చెప్పి ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారి వీడియోలు కొన్ని చూశానండి. ఆవిడ ఎస్సీ మాల సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన చైర్పర్సన్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గిరిని ఎస్సీ మాల సామాజిక వర్గానికని ఆయన ఇచ్చిస్తే దాన్ని ఈవిడ గారు సొంతం చేసుకున్నారు. అంటే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ద్వారా ఎస్సీ మినిస్టర్లుగా ఉన్నవాళ్ళు, ఎస్సీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి నోరు తెలిసి మాట్లాడే హక్కు ఇవ్వకుండా చేతిలో పెట్టుకునే ఈవిడ బ్రాహ్మణ పుణ్యశీల గారు బ్రాహ్మణ స్త్రీ, ఆవిడ భర్త ఎస్సీ మాల అనుకుంటా, ఆయన భార్యగా ఈవిడ కూడా మాల అన్నట్టుగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కుట్రలు చేశారు అని అంటే, ఎస్సీలతోటి ఆయనకి ఎవరెవరు ఓసీల మీద కోపాలు ఉన్నాయో, అవతల పార్టీ వ్యక్తుల మీద కోపాలుంటే ఎస్సీల ద్వారా ఎస్సీ/ఎస్టీ యాక్ట్ పెట్టించారు, హ్యారస్మెంట్ యాక్ట్లు పెట్టించారు. ఆ రకంగా ప్రతి చోట కూడా ఈయన ఎక్స్ట్రీమ్ అది చూపిస్తారన్నమాట. అంటే వీళ్ళనే వాడి ఎస్సీలనే వాడి ఎస్సీ/ఎస్టీల యాక్ట్ పెట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టించారు. అలాగే ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భార్య అయిన బ్రాహ్మణ స్త్రీకి ఎస్సీ కోటాలో ఎస్సీ మాలకు రావాల్సిన ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్షిప్ ఏకంగా ఇచ్చేశారు. ఆవిడని చూస్తే ఒకసారి ఆవిడ అంతకుముందు వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఫ్లోర్ లీడర్గా మీకు ఎందుకు ఇస్తున్నారని చెప్పి ఒక టీవీ ఇంటర్వ్యూలో అడిగితే ఇప్పుడు ఏం చెప్తారంటే, బ్రాహ్మణకి ఇవ్వాలనుకున్నారంట. సో సరైన బ్రాహ్మణాన్ని, విధేయత గల బ్రాహ్మణాన్ని నేనే అనిపించి నాకు ఇస్తున్నారు అని చెప్తుంది. అంటే ఈవిడ గారు అక్కడ అవసరమైనప్పుడేమో అక్కడ బ్రాహ్మణ కులాన్ని 100 సార్లు తీసుకొచ్చి నేను బ్రాహ్మణ సో ఓన్లీ ఐఎమ్ గెటింగ్ దిస్ అని గర్వంగా చెప్తుంది. ఆ తర్వాత భయంకరమైన విపరీతమైన పొగడ్తలండి. ఈవిడ మరి తనను తాను కన్వర్టెడ్ క్రిస్టియన్గా చెప్పుకుంటుంది. అలాంటి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి ముందు రావాల్సిన పదవుల కోసం ఈవిడ విధేయత, ఈవిడ భజన చూస్తే, ఇది మొన్నటి వరకు సుచరిత గారు లాంటి వాళ్ళు కూడా ఎంతో విధేయతగా జగనన్న గారి వెనక తిరుగుతూనే ఉంటారు. కానీ ఆ విధేయతకు మటుకు ఎలాంటి అధికారాలు రావు. ఒక బ్రాహ్మణురాలు విధేయత ప్రదర్శిస్తే మాత్రం ఆవిడకి ఎన్ని రకాల సాయాలు ఆయన చేయొచ్చా అన్నది చూసుకొని ఎస్సీ మాల వ్యక్తిని చేసుకున్నందుకు ఆవిడకి ఈ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గిరి కట్టబెట్టారు. ఇక్కడ ఏదో ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆవిడని నాగరాజు గారు అన్న ఆయన అడుగుతుంటే, నేను ఎస్సీ మాల కాదండి, నేను ఎస్సీ సామాజిక వర్గం అని నేను అనుకోవట్లేదండి అని చెప్తుంది. ఈవిడ పొద్దున్నేస్తే చంద్రబాబు గారిని ఇంకొకళ్ళని విపరీతంగా దుయ్యబడుతుంది. చివరికి షర్మిలాని కూడా దుయ్యబడుతుంది. కనీసం ఆ కుటుంబంలో గొడవలని కూడా అనుకోకుండా తెల్లారి లేస్తే ఏ కొత్త వ్యక్తిని దుయ్యబడటానికైనా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడకున్న పదవుల ఎంత యావంటే, మరి షర్మిలాని పట్టుకొని మీ ఇంట్లో మీ అన్నయ్య మీద నువ్వు తిరగబడి చెడ్డ పనులు చేస్తున్నావు, అసలు నీకేం అర్హత ఉంది, మీ అన్నయ్యని ముఖ్యమంత్రి గారిని అనడానికి నీకేం అర్హత ఉందని ఏకంగా షర్మిలానే తిట్టగలిగిన ఈవిడ ఒక మాల వ్యక్తికి కట్టబెట్టాల్సిన ఆ చైర్పర్సన్ గిరి నేను తీసుకోకూడదు కదా, ఒక బ్రాహ్మణ స్త్రీని నేను తీసుకోకూడదు కదా, నాకు అర్హత లేదు కదా అని మాత్రం అనుకోలేదండి. చక్కగా అంటే ఇది ఒక పుణ్యశీల గారిని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎన్ని చోట్ల ఎస్సీలు డైరెక్ట్గా ఎస్సీలుగా పుట్టిన వాళ్ళకి ఇవ్వాల్సిన ఎన్నో చైర్మన్షిప్లు, ఎన్నో పదవులు పనిగట్టుకొని అవతల కులాలు ఎస్సీల వంకతోటి ఎస్సీలను చేసుకున్న రెడ్లకి, ఓసీలకి కట్టబెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. మోసాలు ఎన్ని పద్ధతుల్లో ఈ ప్రభుత్వం చేసిందో గుర్తించాలని ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను.